పురాలోకల్. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు నోటీసులు జారీ కార్యక్రమం కూడా ప్రారంభమైపోయింది. ముసాయిదా ఓటర్ల జాబితా ఆధారంగా అర్హులైన ఏ ఒక్క ఓటర్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓటు హక్కు తొలగించకుండా సీఈఓ కార్యాలయం కీలక మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. నోటీసులు అందుకున్న వారిపై ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఎన్నికల అధికారులు సమగ్ర విచారణ జరపనున్నారు. విచారణ వివరాలు, తేదీలు, ధృవపత్రాల సమర్పణపై బిఎల్ఓలు ఓటర్లకు స్పష్టమైన అవగాహన కల్పించనున్నారు. ఓటర్లు తమ ధృవపత్రాలను ఓటర్ పోర్టల్, బిఎల్ఓ యాప్ లేదా విచారణ సమయంలో నేరుగా అధికారులకు అందజేయవచ్చు. అలాగే ఈ నెల 27న గ్రామ మరియు వార్డు సభలు ఏర్పాటు చేసి ముసాయిదా జాబితాలను చదివి వినిపించనున్నారు. ఓటర్ల ఫిర్యాదులు, అప్పీళ్ల విచారణ కోసం డిఈఓ కార్యాలయంలో ప్రత్యేక సెల్ కూడా అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా తెలంగాణలో ఓటర్ల నమోదు, అలాగే సవరణ మరియు మరిన్ని వివరాల కోసం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణని సందర్శించవచ్చని కూడా సూచించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్.